నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ సీరియల్ క్యారెక్టర్స్. స్పెషల్ డిస్కషన్లో మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు విజయ్ యాదవ్ గారు. నమస్తే అండి. టీవీ ఫెడరేషన్ ప్రెసిడెంట్, టీవీ ఆర్టిస్ట్ సెక్రటరీ. అలాగే మధుమణి ఆర్టిస్ట్ గారు, టీవీ మూవీ ఆర్టిస్ట్. తర్వాత మనతో జాయిన్ అవ్వడానికి విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవ్వడానికి నన్నపనేని రాజ్కుమారి గారు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్, గుంటూరు నుంచి మనతో జాయిన్ అవుతారు. నమస్తే రాజ్కుమారి గారు. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? నమస్తే. నమస్తే. సో రాజ్కుమార్ గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు మీరు చాలా కాలం క్రియాశీలక రాజకీయాల్లో పనిచేశారు, విప్గా పనిచేశారు. సో ఒక ఆర్ట్ ఫామ్స్ అంటే మూవీ అండ్ సీరియల్స్, ఈ రెండు కూడా పవర్ఫుల్ ఆర్ట్ ఫామ్స్. వీటిల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మీరు స్పందించినట్టుగా సీరియల్స్లో ఎక్కువగా చెడును ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళటం, ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నట్టు సమాజంలో? నేను సీరియల్స్ని చూస్తుంటానమ్మా అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు. తర్వాత సీరియల్స్ చాలామంది మహిళలు ఆంధ్రదేశంలో చూస్తూనే ఉంటారు. చాలా ఆకర్షితులు అవుతున్నారు ఈ మధ్యకాలంలో. దాని మీద చాలా కామెంట్స్ కూడా వచ్చినాయి. ఏం జరుగుతుందో ఇంట్లో దొంగలు పడింది కూడా తెలుసుకోవటం లేదు, బయట ఏం జరుగుతుందో తెలుసుకోవటం లేదు, భర్త భోజనానికి వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు అని అంతగా దానిలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు మహిళలని కూడా విని కూడా మనం కొన్నాళ్ళు సంతోషపడ్డాం. ఎందుకంటే పాప ఇంట్లో ఉండే మహిళలకు ఒక కాలక్షేపం, ఒక విజ్ఞానం, పరిజ్ఞానం, సమాజంలో ఏం జరుగుతుంది కొంతవరకు వస్తుంది, ఒక సందేశం ఉంటుంది అని ఆశించాను. కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నప్పుడు వైలెన్స్ ఎక్కువగా అయిపోతుందమ్మా. హీరోయిన్లు విలన్లుగా చూపించడం, అమ్మాయిలు విలన్లుగా చూపించడం, తర్వాత చిన్నపిల్లలు కూడా విలన్లుగా చూపించడం, ఇవన్నీ కూడా ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు రాజ్కుమారి గారు అన్నట్టుగా చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకొని విలన్స్గా చూపిస్తున్నారని. నిజమే, అంటే మంచి చెడు రెండూ ఉంటాయి సీరియల్స్ అన్నప్పుడు. కానీ ఎక్కువగా చెడును ప్రోత్సహించడం అంటే ఎట్లా, అంటే వాళ్ళ మైండ్ సెట్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? అంటే ముందుగా మేడం గారిని నేను స్వాగతిస్తున్నాను, వెల్కమ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ఇష్యూ, ఈ ఇష్యూ ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. ఎందుకంటే మా పరిశ్రమ కూడా ఇలాంటి వాళ్ళు, వాటి మేడం లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలా మేము కూడా పోరాటం చేస్తున్నాం. దీనికి బాధ్యులు మేము కూడా కాదు. యాక్చువల్గా ఇదివరకు సీరియల్స్, మంచి సీరియల్స్ వచ్చేవండి. మంజుల నాయుడు గారి ఋతురాగాలు వచ్చేవి, తర్వాత రామ్మోహన్ నాయుడు గారని ఆయన సీరియల్ చేశారు, తర్వాత విజయలక్ష్మి మురళీధర్ గారని ఆవిడ స్వయంవరం సీరియల్స్, అంటే మంచి మంచి సీరియల్స్ వచ్చాయి గతంలో. రాను రాను చూసారండి మేడం, సంవత్సరాల తరబడి చూసేవాళ్ళండి. ఎస్, మంచి సీరియల్స్ ఉండేవి. సీరియల్స్ రాను రాను ఈ డబ్బింగ్ సీరియల్స్ అండి, కాంపిటీషన్ పెరగడం వల్ల ఇలాంటి కల్చర్, లేని కల్చర్ మన మీద ఆపాదిస్తున్నారు. ఆ కల్చర్ మేము గతంలో చాలా పోరాటం చేసాం, జైల్లోకి వెళ్ళాము, ఆమరణ దీక్ష చేసాము. అప్పుడు ఎవరు వచ్చి మాట్లాడలేదు. అందుకే మేడం గారిని మహిళా కమిషన్ చైర్మన్గా మేడం గారిని స్వాగతిస్తున్నాము. మీరు రండి మేడం, మీరు పోరాటం చేయండి, మీ వెనకాల మేము ఉంటాము. అయితే కథకు అనుగుణంగా ఇప్పుడు ఆ డబ్బింగ్ సీరియల్స్ లేకపోతే రీమేక్ సీరియల్స్ ఆ కల్చర్ని తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నారు. దానికి ఆర్టిస్ట్ తప్పదు, ఆర్టిస్ట్ చేయాల్సిందే. ప్రొడ్యూసర్ ఏముంది, అతనికి బిజినెస్ పరంగా చూస్తున్నాడు, ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ చాలా ట్రెడిషన్స్, మన కల్చరు, మన ట్రెడిషన్స్ ఇవన్నీ పోతున్నాయి. సో మేడం లాంటి వారు ముందుకొచ్చి ఈ పోరాటం చేయాలని, ఆ పోరాటంలో మనం యావత్ టీవీ పరిశ్రమ మీ వెనకాల ఉంటాం మేడం. డబ్బింగ్ సీరియల్స్ ముందు ఆపిద్దామండి, ఆపితే దీనికి పరిష్కారం, ఫస్ట్ పరిష్కారం అక్కడే వచ్చేస్తుంది. అలాగే మధుమణి గారు, ముఖ్యంగా మీ ఒక ఆర్టిస్ట్గా మీరు చెప్పండి, అంటే ఎట్లా, అంటే సీరియల్స్కి మహిళా ప్రేక్షకులే ఎక్కువ, మరి అలాంటప్పుడు కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంతో ముఖ్యమైనది. మరి ఇటువంటి అంటే నెగిటివ్ రోల్స్, నెగిటివ్ షేడ్స్ అనేది వారి మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? మేడం, ఫస్ట్ రాజ్కుమార్ గారికి నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది, మీరు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు, మాకు సపోర్ట్గా చాలా మంచి పాయింట్ మాట్లాడుతున్నారు. ఇది మాకు చాలా 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 సంతోషకరమైన విషయం. మీరు అన్నట్టు టీవీ సీరియల్లో మేము యాక్ట్ చేసే ఏ కళాకారులకి మాకు స్క్రిప్ట్తో ఏమీ సంబంధం ఉండదండి. ఎందుకంటే మేము పొట్టకుటి కోసం పని చేసుకోవాలి. ఎందుకంటే మేము చేసేది కూడా ఒక కూలీ లాంటిదే, ఒక ఉద్యోగం లాంటిదే. ఇప్పుడు ఈ పాత్ర నాకు చెప్పినప్పుడు ఈ పాత్ర నాకు నచ్చలేదు, నేను చేయను అంటే నా ప్లేస్లో ఇంకొక ఆర్టిస్ట్ చేస్తారు. అలా ఎన్ని పాత్రలు నేను కాదు అనుకుని వదిలేసుకుంటే నేను ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి, నా కుటుంబాన్ని పోషించుకునే మార్గం నాకు లేదు. ఎందుకంటే కళాకారులకు ఇది తప్ప వేరే వృత్తి తెలియదు కాబట్టి, ఇది దాటి మేము వెళ్ళలేం కాబట్టి. సో అందుకోసం కొన్ని సందర్భాల్లో మాకు మనసుకి కష్టం కలిగించిన ఏ ఆడవాళ్ళు కూడానండి, మనం తెలియని మనిషికి కూడా కష్టం వస్తే అమ్మో అని ఫీల్ అవుతామే. అంత నెగిటివ్గా అలాంత క్రూయల్గా నటించాలని ఎవరికీ ఉండదండి. ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు క్రూయల్గా నటించే ప్రతి పాత్రకి ఎదురయ్యే సందర్భాలు మాకు తెలుసు. మమ్మల్ని తిడతారు,
చిరాకు పడతారు, కోప్పడతారు, అసహించుకుంటారు. ఇవన్నీ కూడా భరించి మేము చేయాల్సిన పరిస్థితి ఏమి వస్తుంది అని అంటే, ఇప్పుడు మా విజయ్ యాదవ్ గారు అన్నట్టు డబ్బింగ్ సీరియల్స్ అనేవి ఇక్కడికి వచ్చేసి వాటి రేటింగ్స్ పెరిగిపోవటం వల్ల ఆ రేటింగ్స్ని డామినేట్ చేయాలనో లేకపోతే ఆ విధమైన కల్చర్లో సీరియల్స్ చేయాలన్న ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్, ఛానల్ వాళ్ళు ఏకీభవించి ఇటువంటి స్క్రిప్ట్లే తీసుకెళ్దామన్న విధానం వల్ల ఏర్పడిన స్క్రిప్ట్లు తప్ప, ఇప్పుడు మీరు అన్నట్టు రాజ్ కుమార్ గారు రుతురాగాల్లో నేను హీరోయిన్గా వర్క్ చేశాను కావేరిగా, మీరు చూసుంటారు ఎన్ని వేల ఎపిసోడ్లు, వందల ఎపిసోడ్లు, సంవత్సరాల కొద్ది చూస్తుంటారు. అది మాకు చాలా సంతోషకరం విషయం. ఇప్పుడు మాకు కూడా గవర్నమెంట్ చీఫ్ విప్ గా ఉండేదన్నమ్మ అప్పుడు. అవునండి. బంగ్లాలో అమ్మా నాన్నగారు వాళ్ళంతా చూస్తుండేవాళ్ళు, బంధువులంతా చూస్తుండేవాళ్ళమ్మా. థ్యాంక్స్. కరెంటు పోతే ఎంతో బాధపడేవాళ్ళు. ఇంకొక మాట ఏంటంటే అండి, పొద్దున్న మనం లేవగానే మంచం దిగేటప్పుడు నవ్వుకుంటూ ఒక దేవుడు మొహం చూసి లేవాలని పెద్దవాళ్ళు చెప్పిన విషయం మనం పాటించేది. అంటే ఆ డే అంతా మనకి శుభంగా ఉండాలి, బాగుండాలి అని. మనం చేస్తున్న ప్రతి కార్యక్రమము మనం ఇరిటేట్ అవుతూ పనిచేస్తున్న ప్రతి డే అంతా మేము ఎంత ఇబ్బంది పడుతూ ఉంటామన్నది కూడా మీకు చెప్పుకోవాలని అనుకుంటున్నాము. ఇది మాకు ఇష్టం లేని పని అండి. కాకపోతే దయచేసి మీరు మా ముందుండి ఒక పోరాటం జరపండి, మేమంతా మీ వెనకాల ఉంటాం. ఒక డిఫరెన్స్ ఏంటంటే మేడం, అంటే మీరు నేను క్లిప్పింగ్ చూశాను మీది. అంటే సినిమాల్లో అంటే హీరో ఉండేవారు, విలను మేల్ హీరో, మేల్ విలన్స్ ఉండేవారు కాబట్టి అంటే సమకాలికంగా ఉండేవారు. ఇప్పుడు సత్యనారాయణ గారు ఉండేవారు, రాజనాల గారు ఉండేవారు. ఆ ఎండ్ మీరు క్లోజింగ్ అంటే పాజిటివ్ ఎండింగ్ చేసేవారు. ఇక్కడ ఈ మీడియా వచ్చేసరికి ఏంటంటే ఇది ఉమెన్ ఓరియంటెడ్ మీడియా, ఉమెన్ చూస్తారు ఎక్కువగా. సో ఉమెన్ ఓరియంటెడ్ మీడియా అంటే ఇప్పుడు మనకు న్యూక్లియర్ ఫ్యామిలీస్, చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి. వాళ్ళందరూ వాళ్ళు ఊహించుకొని చూసుకుంటున్నారు. లేడీస్ ఎక్కువ దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, లేడీస్ ఎక్కువ చూస్తున్నారు. సో దీనికి లేడీస్ విలన్ పెడుతున్నారు. అందుకే ఒకటండి, ఇక్కడ మీరు గమనించండి, సినిమా 3 గంటల సినిమాలో మనకు ఒక 15 నిమిషాలు లేకపోతే ఒక అర్ధ గంట విలన్ పాత్ర ఉండొచ్చు. అక్కడ కూడా ఏంటంటే విలన్ని చితగొట్టడం, హీరో తన శక్తి మించి కొట్టడం చూపిస్తారు. చివరిలో విలన్ మారటమో లేకపోతే జైలుకి వెళ్ళటమో లేకపోతే చచ్చిపోవటం మనం చూపిస్తారు, ఎండ్ అయిపోతుంది. అదే చెప్తున్నాండి. ఇది ప్రతినిత్యం దరిదాపు 4-5 సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారండి. గంటల తరబడి రోజు కూడా చూస్తున్నప్పుడు జీడిపాకం లాగా సాగదీస్తూ ఇవాళ విషం పెట్టి చంపుదాం అనుకోవడం, రేపటి కత్తితో పడి చంపుదాం అనుకోవడం, లేకపోతే దిండుతో చంపుదాం అనుకోవడం, లేకపోతే మెట్ల మీద ఒక తీగ కట్టి పడేసి కాళ్ళు ఎరగకూడదు అనుకోవడం, తర్వాత గర్భిణీ స్త్రీ గర్భం పోగొట్టాలనుకోవటం. ఇది సూర్యకాంతాలు లేకపోతే ఛాయాదేవుని గుర్తు చేయడం కాదండి. చిన్న అమ్మాయిలతోటి, వయసులో ఉన్న అమ్మాయిలతోటి, ఒక తోటి అమ్మాయి పైన ద్వేషం, అసూయ ఇవన్నీ ప్రేరేపించే విధంగా ఉంటున్నాయండి. మేడం అది కాదండి. ఇప్పుడు స్టార్టింగ్లో మేము టెలివిజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను సింగిల్ ఎపిసోడ్లు ఉండేవి, టెలిఫిలిం ఉండేవి, దేనికి అక్కడ కథ అనమాట. 13 ఎపిసోడ్ సీరియల్స్ వచ్చాయి, ఇప్పుడు డైలీ సీరియల్స్ వచ్చాయి. డైలీ సీరియల్స్ ఇదివరకు 260 ఎపిసోడ్స్ వచ్చాయి. ఇప్పుడు రాను జనాలు చూస్తున్నారు కాబట్టి దాన్ని ఇంకెక్కువ పొడిగిస్తున్నారు. అయితే మీరు అన్నట్టు ఎక్కువ అదే చూపిస్తున్నారు కాదండి, లేదండి మేడం, మంచి కూడా ఉందండి. ఇప్పుడు మీరు ఒక కథ ఎన్నుకుంటే ఒక కథలో ఒక బ్యాడ్ గుడ్డు పక్కన బ్యాడ్ పెద్దగా ఉంటే గుడ్డుకి గుర్తింపు వస్తుందండి. డిఫరెన్స్ అదే. సో ఇక నెగటివ్ క్యారెక్టర్ ఉంటేనే నీకు పాజిటివ్. ఇప్పుడు ఇక్కడ చాలా సీరియల్స్ లో కూడా అమ్మాయి అందరితో ఒక హీరోయిన్ అందరితో పోరాటం చేసి సమాజంలో అందరితో ఫైట్ చేసి పైకి వచ్చే సీరియల్స్ చాలా ఉన్నాయి. అందులో ఆ క్రమంలోనే ఆ కథలోనే ఈ సైడ్ అది మెచ్చుకుంటామండి, కానీ సమాజం మీద చెడు ఎక్కువ పడుతుంది. అదేంటున్నా మంచి మేడం, సినిమాలో ఉంటాయండి, సినిమాలో ఫైట్లు ఉంటాయి, మీకు డాన్స్లు ఉంటాయి, మీకు అన్నీ ఉంటాయి. సినిమాల్లో కూడా అన్నీ తీసుకోవద్దు, మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనకి ఇందాక మాకు మధు కూడా అదే అంది, మనకు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్లో కొన్ని మంచి నాలెడ్జ్ ఉన్న వస్తువులు తీసుకోవాలి, కానీ దాంట్లో అశ్లీలమైన చెడు తీసుకోకూడదు. ఇంటర్నెట్ లో తీసుకునేదంతా మనం నాలెడ్జ్ పెంచుకోవాలని ఇంటర్నెట్ అనేది పెట్టారండి, కానీ ఇంటర్నెట్ లో నాలెడ్జ్ కన్నా అశ్లీలతనమే ఎక్కువ తీసుకుంటున్నారు. దాన్ని ఎంత బ్యాడ్ గా పబ్లిసిటీగా వాడాలో అంత బ్యాడ్ గా వాడుతున్నారు. అంటే ఏదైనా ఇంటర్నెట్ మూలంగా వాట్సాప్ల మూలంగా కాపురాలు కూడా నాశనం అయిపోతున్నాయండి. మరి ఏం చేద్దాం మేడం? నేను ఒకటే మేడం, ఇప్పుడు టీవీకి మీరు కంప్లైంట్ హెచ్ఆర్సీ అయితే హ్యూమన్ రైట్స్కి మీరు కంప్లైంట్ చేస్తుంటున్నారు, చాలా మంచిది. మీరు రండి మేడం, మీ వెనకాల మేము ఉంటాం. మొత్తం 18,000 మంది టీవీ రద్దు చేయమని చెప్పట్లేదండి. లేదండి, రద్దు చేయమంటారు సార్, సీరియల్స్ రద్దు కాదండి. నేను అదే అంటాను సార్. మేడం నేనేమంటున్నా, మీకు ఎక్కడ తగ్గుతుంది? మీకు తగ్గడం అనేది డబ్బింగ్, మన కల్చర్. మేడం మీరు మన కల్చర్ గురించి మాట్లాడలేదు మేడం, నాకు అదొక బాధ కలుగుతుంది. నాకు తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగుదనం పోతుందండి వచ్చే సీరియల్స్లో.
మీరు దాని గురించి కూడా మాట్లాడండి, భాష గురించి మాట్లాడండి. మనం డబ్బింగ్ సెల్స్ మీద మన ట్రెడిషన్ ఎట్టుపోతుంది, మన కల్చర్ ఎట్టుపోతుంది, దాని గురించి కూడా కల్చర్ గురించే ప్లీజ్ అదే మాట్లాడబోతున్నాం. ఇంకా అవ్వలేదు మనం అంటే యాక్చువల్ గా కల్చర్ అంటే యాక్చువల్ గా ఉందండి, ఒకటి చెప్తున్నాం అనమాట. ఒక నిమిషం. అంటే సీరియల్స్ అంటే మీరు చెప్పిన సమస్యలు వేరు, ఇది అక్కడ ఇంకొక దాని స్టేజ్ మీద మనం చర్చించుకుందాం. ఇక్కడ రాజ్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే సీరియల్స్లో ఈ నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ రోల్స్ ఎక్కువగా అంటే చాలా తీవ్ర స్థాయిలో చూపించడం వల్ల ప్రతి ఒక్కరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ముఖ్యంగా మనం ఎటువంటి సొసైటీలో ఉన్నాం అంటే స్త్రీలు ఎక్కడ పూజించబడితే అక్కడ రాజ్ కుమార్ గారు అలాగే మనకి ఎక్కడ స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారో అనే ఆర్యోక్తి. ముఖ్యంగా మనం అటువంటి సమాజంలో మనం బేసిక్ గా బ్యాక్ బోన్ గా ఉంటున్న సమాజం మంది. అలాగే ముఖ్యంగా మంత్ర స్వరూపిణి అంటే మనకి ఎట్లా చెప్తారు, యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితాః. అన్ని చోట్ల అమ్మవారు ఉండలేదు కాబట్టి అమ్మ రూపంలో స్త్రీ రూపంలో ఉంచారు, అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. సో అటువంటి సమాజంలో ఈ రకమైన చెడును ప్రోత్సహించే విధంగా సీరియల్స్ ఉండడం చాలా ఆందోళన కలిగించే విషయం. తీవ్ర స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సో మీరు యాజ్ ఏ మహిళా చైర్పర్సన్ గా గవర్నమెంట్ కి ఎటువంటి సజెషన్స్ ఇవ్వబోతున్నారు, ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? ఒకటమ్మా, ఇప్పుడు నేను అనేది ఏంటంటే సీరియల్స్ రద్దు చేయమంటం లేదు, ఛానల్ అని రద్దు చేయమంటం లేదు, అన్ని సీరియల్స్ అలా ఉంటున్నాయి అంటలేదు. ఎక్కువ సీరియల్స్ ఉంటున్నాయి, కొన్ని సీరియల్స్ మాత్రమే కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటున్నాయి. ఆడపిల్లల్ని ఆ విధంగా వాళ్ళ చూపుల్లో విషం కక్కుతున్నట్టు, వాళ్ళ చూపుల్లో దౌర్జన్యం ఉంటున్నట్టు, వాళ్ళ చేతల్లో, తర్వాత వాళ్ళ నడవడి, వాళ్ళ నడక, హావభావాలు ఇవన్నీ కూడా స్త్రీని కించపరిచే విధంగా ఉంటున్నాయి. అంతేకాకుండా ఈ చిన్నపిల్లలు చిన్న పిల్లలతో అసభ్య పదజాలం మాట్లాడిస్తున్నారు. ఆ చిన్న పిల్లలు కూడా వాళ్ళల్లో కూడా విషపూరితమైనటువంటి ఒక ద్వేషం, ఈ ఒక విద్వేషం, రెండోది పగ, ఇవన్నీ కూడా పిల్లల్లో కూడా. నేనేమంటానంటే ఇవన్నీ పిల్లలు చూస్తున్నారు, ఆ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చూస్తున్నారు. ఈ యువతుల్లో ముఖ్యంగా హీరోయిజం కాకుండా విలనిజాన్ని చూపిస్తున్నప్పుడు బయట గొడవలు పడమ్మా, నా దగ్గరకు వచ్చే కేసుల్లో కూడా ఈ కోడలు అత్తగారు ఎదురుగా కూర్చుంటే మా అత్తగారని చెప్పటం లేదు, నా ముందు ఆవిడ అత్తగారిని, మామగారిని ఆయన, తర్వాత భర్తని వాడు, ఈ విధంగా బయట కూడా నా దగ్గర కూర్చుని కూడా మాట్లాడుతుంటే నేను మందలించాల్సి వస్తూ ఉంది. ఈ పిల్లలు చిన్న పిల్లలు కూడా నాన్న కావాలా అమ్మ కావాలా అన్నప్పుడు కూడా అక్కర్లేదు, వాడు అక్కర్లేదు, నా పిల్లలు కూడా మాట్లాడుతున్నారు. ఏంటది అంటే ఏంటది, టీవీలో సీరియల్స్లో ఏదైతే చూస్తున్నారో ఆ చిలక పలుకులు బయట కూడా పలికే పరిస్థితి వస్తూ ఉందని నా బాధ. ఓకే, అలాగే రాజ్ కుమార్ గారు చెప్పండి. అమ్మాయిల్ని ఎక్కువసేపు అదే కనిపిస్తుందమ్మా. అంటే మనం చూసే అర్ధగంటలో అడ్వర్టైజ్మెంట్ పోగా ఎక్కువ టైం హింసను చూపిస్తున్నారు, తక్కువ టైం హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొప్పతనాన్ని కూడా చూపిస్తున్నారు, కాదంటలేదు. కానీ ఇది అడుగును పడిపోతుంది, అది ఎక్కువైపోయి అది పైన పడిపోతుంది. ఓకే, విజయ్ యాదవ్ గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. అలాగే విజయ్ యాదవ్ గారు, ఇప్పుడు రాజ్ కుమార్ గారు చాలా కీలక పాయింట్స్ చెప్పారు. అత్తగారు ఎదురుగా కూర్చుంటే ఆవిడ అంటే ఎక్కడి పోతున్నాయి అంటే సమాజం అభివృద్ధి చెందాలంటే మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. అందులో ఇప్పుడు పడిపోతున్న ఈ కలియుగంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఇటువంటివి చాలా తగ్గిపోతున్నాయని చెప్పుకోవాలి. అందులో స్త్రీ చాలా కుటుంబంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. స్త్రీ పట్టే మొత్తం కుటుంబం ఉంటుంది, ఆవిడ నడిపించాలి. అటువంటి ఆవిడ ఇటువంటివన్నీ కూడా ఎలాంటి ఈ ప్రముఖ పాత్ర వహించే స్త్రీ ఇటువంటి వాటిని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఎలాంటి మెసేజ్ మీరు ఇస్తున్నారు ఈ సీరియల్స్లో ఈ క్యారెక్టర్స్ వల్ల? లేదంటే బేసిక్గా మేము అదే చెప్తున్నాం, మేము కూడా మేడం గారికి సపోర్టే చేస్తున్నాం. మేమేం దీనికి మేడం గారు చెప్పిన తప్పు సీరియల్స్ ఆపేమని చెప్పట్లేదు మేడం. అక్కడున్న కల్చర్ని ఇక్కడ మన మీద ఆపాదిస్తున్నామని చెప్పాను నేనేమి. ఇప్పుడు ఒక కల్చర్, మనకు ఒక కల్చర్ ఉందండి మన దగ్గర, అమ్మ నాన్న తాతయ్య నానమ్మ ఈ జాయింట్ ఫ్యామిలీ కల్చర్ ఉండేది మన దగ్గర. ఆ కల్చర్ మీద బేస్డ్ మన సినిమాలు గతంలో అట్లాగే వచ్చేవి, సీరియల్స్ కూడా అలాగే ఉండేవి. రాను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చేసరికి ఏమైపోయిందంటే మనకు ఫస్ట్ మన హైదరాబాద్కి తీసుకుంటే, ఇప్పుడు మహానగరాలు కూడా తీసుకుంటే మనకు ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి. అంటే చిన్న ఫ్యామిలీస్ అయిపోయారు, పెద్ద ఫ్యామిలీస్ పోయి అందరూ ఎవరికి వాళ్ళు విడిపోయి చిన్న ఫ్యామిలీస్ వచ్చేసరికి ఇండివిజువాలిటీ ఇండిపెండెన్స్ పెరిగింది. ఈ పెరగడం వల్ల మనకు ఇప్పుడు సపోజ్ హమ్ ఆప్కే కౌన్ లాంటి సినిమాలు వచ్చాయి. బాంబేలో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, ఎందుకంటే ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అప్పటికే వెళ్ళిపోయింది. ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వాళ్ళ సినిమాలు చూసుకొని ఆనందించారు వాళ్ళు, అరే ఇంత జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఇలా ఉంటుందని. మన దగ్గరికి అలాగే ఉమెన్ ఇండిపెండెన్స్ రాగానే ఇలాంటి సీరియల్స్ అంటే కొంతమంది అంటే లేడీస్ వాళ్ళ పాత్రలు అందులో చూసుకోవడం వల్ల ఇప్పుడు ప్రేక్షకులు కూడా చూస్తున్నారుగా, టీఆర్పీస్ ఉన్నాయి కదా,
అది చూస్తున్నారు వాళ్ళు. అంటే ఇలాంటి కథలు వస్తే వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. నేననేది అసలు ఆ కల్చర్నే మనం అడాప్ట్ చేసుకుంటే నేనే చూస్తున్నాను. అదే మేడం, అదే చెప్తున్నా, ఆ కల్చర్ని ఆపుదాం అంటున్నా మేడం. మేడం నేను చెప్పేది కూడా ఏంటంటే ఆ కల్చర్ని ఆపుదాం అంటున్నాండి. ఆ కల్చర్ని ఇక్కడ ఆపుదాం. మీలాంటి వారు ముందుకుంటే ఆ కల్చర్ అడాప్ట్ చేసుకోకుండా మన నేటివిటీ, మన కల్చర్, మన ట్రెడిషన్స్ మీద వెళ్దాం అంటున్నాం. మేము కూడా అదే అంటున్నాం. అయితే ఇప్పుడు ఒకప్పుడు ఎందుకు చూడటం అనుకుంటూనే మళ్ళీ నేను ఏమైందో ఇవాళ ఏమైందో అనేటువంటిది ఒక అలవాటు పడిపోయామండి. కాదు మేడం, ఎవరు కూడా ఏ ఉమెన్ కూడా ఇంట్లో పట్టు చీరలు కట్టుకొని నగలు వేసుకొని హెయిర్ స్టైల్స్ ఇలా చేసుకొని ఏ అమ్మ, ఏ కోడలు, ఏ కూతురు ఇంట్లో కూర్చోరు. ఒకప్పుడు మేము సీరియల్స్ యాక్ట్ చేసేటప్పుడు దూరదర్శన్లో మీరు చూసిన ఒక ఋతురాగాలు కానీ ఇంకో సబ్జెక్ట్స్ కానీ మీరు చూస్తే చాలా న్యాచురల్గా ఇంట్లో ఎలా ఉంటామో అదే మాదిరి డ్రెస్ స్టైల్తో ఉండేది. ఇప్పుడు ఏమైంది, హిందీ సీరియల్స్ చూసి ఆ గ్లామర్ని చూసి ఆ సెట్స్ని చూసి ఆ అందాన్ని చూసి మన వాళ్ళు కూడా తగ్గకూడదు అని వాళ్ళకి రెట్టింపుగా రెడీ అవ్వాలన్నది ఛానల్స్ వాళ్ళ ఉద్దేశం. డైరెక్టర్స్ నిద్రపోయేటప్పుడు కూడా కాసుల పేర్లు నెక్లెస్లు వేసుకొని పట్టు చీర కట్టుకొని పడుకుంటున్నారు మేకప్ తో. సో అఫ్ కోర్స్ మేమనేది ఏంటంటే అది వద్దు, అది వద్దు, రియాలిటీ కావాలి. ఇప్పుడు తమిళనాడు చూడండి మేడం, తమిళనాడు చూస్తే వాళ్ళ నేటివిటీని వాళ్ళు ఎక్కడ మిస్ చేసుకోరు. వాళ్ళ సీరియల్స్ లో కూడా ఆ నేటివిటీ అలాగే ఉంటది. వాళ్ళు కూలి చేసుకునే వాళ్ళంతా చింక్ చీర కట్టుకునే యాక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మన సీరియల్స్ లో ఆ నేటివిటీ ఎందుకు పోయింది అని అంటే మనం ఎక్కువ ఆ సీరియల్స్ ని అడాప్ట్ చేసుకోవడం ప్రాబ్లం. నేను చాలా ఛానల్స్ లో కొన్ని ఒక్కో ఛానల్లో ఒక్కో సీరియల్ కొన్ని చూస్తుంటాను నేను. ఒక్కోసారి ఒక్కో ఛానల్లో ఎక్కువ సీరియల్స్ కూడా చూస్తుంటాను. ఎందుకంటే మంచి కథలు అవి దాన్ని బట్టి అన్నమాట. అయితే మీరన్నట్టుగా చాలా ఇప్పుడు ఋతురాగాలే కాదమ్మా, మొగల్ రేకులు కానీ లేదా చక్రవాకం కానీ అంతకు ముందు కూడా ఎన్నో సీరియల్స్ ఎన్నో ఛానల్స్ లో చాలా మంచి సీరియల్స్ మనం చూసాం రోజుల తరబడి. ఇప్పుడు ఏంటంటే రోజు ఈ విలన్ పాత్రలు చూడాలంటే విసుకొస్తా ఉందమ్మా, ఎక్కువ విసుగు. మాకు బాధాకరంగా ఉంది మేడం. కాకపోతే ఏంటంటే కాంపిటీటర్ ఫీల్డ్ లో ఒకరిని మించి ఒకరు పైకి రావాలన్న ఉద్దేశం అనేది ప్రతి ఒక్క సంస్థలోనే ఉంటుంది, ప్రతి ఒక్క దీంట్లోనే ఉంటుంది. దానివల్ల ఏంటంటే దాన్ని మించి మనం డామినేట్ చేయాలి అనే దానికి ఏం సబ్జెక్ట్ ఎంచుకోవాలి, ఏం కీలకంగా ఉండాలి, టీఆర్పీ ఎలా అయితే ఎక్కువ వస్తుంది అన్న ఆలోచనతో ఈ విధమైన సబ్జెక్టులు రెడీ అవ్వడం జరుగుతుంది. అంటే మా ఒక హీరోయిన్ కోసం ఇద్దరు పోటీలు పట్టడం సినిమాల్లో కూడా మనం చూసాం. లేదు చాలా హెల్దీగా ఉండేది అప్పుడు. అంటే ఒక హీరో లేకపోతే ఇద్దరు హీరోయిన్లు కానీ ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో ఇట్లా ప్రేమించడము అది చక్కగా చూపించేవాడము. ఒకళ్ళు తప్పుకునేవాళ్ళు ఒకళ్ళు. ఇక్కడ అట్లా కాదు. ఈ సీరియల్స్ లో నీకు దక్కుతాడా నాకు దక్కుతాడా అనే దగ్గర భయంకరమైన సంభాషణలు, వెకిలి సంభాషణలు, రెండోది ఈ విషపూరితమైనటువంటి చూపులు, కామెంట్లు ఇవి భరించలేకుండా ఉన్నాం. అదే మేడం, అదే చెప్తాం. అడాప్షన్ అక్కడ నుంచి వచ్చిందనే మా బాధ కూడా అదే. ఇప్పుడు మొన్న ఈ మధ్య అంటే మేము కూడా అడాప్షన్ అంటే డబ్బింగ్స్ ఇప్పుడు ఏ మహాభారత్ లేకపోతే హిస్టారికల్ పీరియాడికల్ ఆ సీరియల్స్ వస్తే మనం చూస్తాం. ఎందుకంటే ఆ బడ్జెట్ మన దగ్గర ఉండదు కాబట్టి సీరియల్స్. ఇప్పుడు ఇలాంటి సీరియల్స్ అక్కడ నుంచి అడాప్ట్ చేసుకుంటున్నారు. మన ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒకటి ఏమి ఇచ్చిందంటే ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలు ఇచ్చారండి. కాంపిటేటివ్ మార్కెట్ పరంగా ఇండియాలో ఎక్కడ నేనే సీరియల్ చేయొచ్చండి. దాని మీద రివ్యూ పిటిషన్కి వెళ్తున్నాం మేము. దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఆ ఇష్యూని అంటే ఎక్కడైనా మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఎందుకు వద్దంటున్నాము, ఆ సీరియల్స్ ఎందుకు వద్దంటున్నాము, అలాంటి సీరియల్స్ ఎందుకు వద్దంటున్నాము, ఆ అడాప్షన్ ఎందుకు వద్దంటున్నాము అనేది కూడా మేము దాన్ని కూడా ఫైట్ చేయదలుచుకున్నామండి. ఓకే. అలాగే రాజ్ కుమార్ గారు ఇక్కడ చిన్న పిల్లలతో కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడిస్తున్నారు. ముఖ్యంగా పెరిగే అని మీరు చెప్తున్నారు. అలాగే పెరిగే ఆడపిల్లల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అమ్మ పిల్లలంటే ఇప్పుడు మరీ ఒక 5-6 ఏళ్ల పిల్లలు చూపిస్తున్నారు. ఈ మధ్య ఏదో సీరియల్ నేను చూడటం లేదు. ఆ సీరియల్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే చూశానమ్మా. ఆ పిల్ల చిన్న పిల్ల అనమాట. తెలంగాణ భాష మాట్లాడిస్తున్నారు. నీ తల్లి నీ అమ్మ అని మాట్లాడుతుందండి. ఏం చెప్పమంటారు చెప్పండి? ఎంత బాధ అండి ఆ పిల్లలతో అలాగా బౌతులు మాట్లాడించడం, అసభ్య పదాలను వాడించడం. అసలు చిన్న పిల్లల్ని విలన్లుగా చేయించటము అట్లాగా అర్థం కావటం లేదు. బాధ అనిపించింది నాకు. అలాగే రాజ్ కుమార్ గారు ఇప్పుడు సీరియల్స్ కి కూడా సెన్సార్ ఉండే అవకాశం లేదంటారా? అటువంటి విధానం ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా మీరు? ఖచ్చితంగా మా సీరియల్స్ ఇప్పుడు భవిష్యత్తు ఇప్పుడు నేను అనేది అదే. సెన్సార్ ఎంతవరకు చూస్తుంది, సెన్సార్ సినిమాలాగానే ఉందా లేదా, లేకపోతే కనుక ఖచ్చితంగా సీరియల్స్ కూడా సెన్సార్ ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సెన్సార్ వాళ్ళు చూసిన తర్వాతనే ఈ సీరియల్స్ని చేస్తే బాగుంటుంది. లేదా ఈ సీరియల్స్ ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో, ఎవరైతే డైరెక్షన్ చేస్తున్నారో, దయచేసి నేను కోరేది ఏంటంటే
మీరు మంచిని చూపిస్తున్నారు, చెడుని చూపిస్తున్నారు. నిజమే, మానవ సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి, కాదంటం లేదు. నా దగ్గరకు వచ్చే కేసులే దానికి ఉదాహరణ. కానీ ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎక్కువ మోతాదులో చూపించి సమాజం మీద దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది కనుక రోజు సీరియల్ చూసుకుంటూ చాలా బాగుంది అనుకునే బదులు ఎన్నాళ్ళు ఈ విలన్ పాత్ర, ఎన్నాళ్ళు ఈ ప్లాన్లు వేయడం, ఎన్నిసార్లు ప్లాన్లు వేస్తారు, ఎన్నిసార్లు విఫలమవుతారు, ఇది సాగదీయాలనుకుంటే వేరే విధంగా చూపించండి, ఇంకా వేరే సంఘటనలు చూపించండి. అంతేగాని కేవలం విలన్ పాత్రలుగా ప్రాధాన్యత ఇవ్వడం ఈ మంచి పద్ధతి కాదనేది నాకు అనిపిస్తుందండి. ఓకే రాజ్ కుమార్, అలాగే రాజ్ కుమార్ గారు ఇలా సాగదీస్తూ ఈ రకమైన కుట్రలు కుతంత్రాలు చూపించడం వల్ల డెఫినెట్ గా మైండ్ సెట్ కూడా అలాగే మారే అవకాశం ఉంటుంది. సో అలాగే దొంగలు ఎలా పడాలి, మర్డర్స్ ఎలా చేయాలి, ఎలా చంపాలి, ఎలా హింస పెట్టాలి, ఇట్లాగా ఎన్ని చూపిస్తా ఉంటే నూనె పోయటాలు, జారి పట్టాలి, నడువులు ఎరగటారు, ఆడవాళ్ళే నడువులు ఎరగొట్టమన సీరియల్సే కాదండి మేడం, కొన్ని ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయండి. కొన్ని ప్రోగ్రామ్స్ ఏంటంటే రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని వాళ్ళు ప్రోగ్రామ్ ప్రతి ఛానల్లో చేస్తున్నారు. మరి అలాంటివి కూడా చాలా ఘోరంగా దాన్ని దాన్ని కూడా రీప్రజెంట్ చేస్తున్నారు. సో అలాంటివి కూడా ఉన్నాయండి బయట. ఇప్పుడు ఛానల్స్ లో ఈ భార్యాభర్తలు తగాదాలు, గొడవలు చూపిస్తున్నారండి. ఇప్పుడు మా దగ్గర 4 మహిళా కమిషన్ అంటే 4 గోడల మధ్య ఉంటుందండి, చర్చిస్తారు. లేదు అంతకుముందు కోర్టుకు వెళ్తేనో పోలీస్ స్టేషన్కి వెళ్తేనో బహిర్గతం కావచ్చు. కానీ వాళ్ళ ఛానల్స్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొంచెం అసభ్యకరంగానే ఉంటుందండి కొన్ని. మరి ఎట్లా బయట సమాజం చెడిపోతుంది అంటే నేననేది ఈ సినిమాల వల్ల, లేకపోతే అశ్లీల రచన వల్ల, అశ్లీల సంభాషణల వల్ల, ఈ అశ్లీలమైనటువంటి సీరియల్స్ లో చూపించే విధానాల వల్ల వాళ్ళు చెడిపోతున్నారా, బయట చెడిపోయిన దాన్నే ఈ టీవీలో చూపిస్తున్నారా కూడా మనం ఆలోచించాలి. ఇదివరకు కౌన్సిలింగ్ అనేది, భార్యాభర్తల కౌన్సిలింగ్ అనేది ఒక సీక్రెట్ గా జరిపేవారు, ఒక రూమ్ లోనో, లేకుంటే జడ్జి కోర్టు అయితే కోర్టు పబ్లిక్ లో లేకుండా కూడా ఇన్ కెమెరా ఉండేదండి. అంటే అందరూ ఇన్ కెమెరాలు కూడా చేసేవారు. అంటే ఎవరు బయట వాళ్ళు ఉండకుండా ఆ భార్యాభర్తను, ఆ అడ్వకేటు, ఆ జడ్జి గారు ఉండేవారు, మాట్లాడేవారు. ఇప్పుడు కెమెరా ముందే చేస్తున్నారండి అది. అమ్మాయి వచ్చేసి నా భర్త ఎవరితో అట్టు పెట్టుకున్నాడు, దానివల్ల సమస్య పెరుగుతున్నారు. అలాంటి ఫస్ట్ అరిగట్టండి మేడం, అలాంటి ప్రోగ్రామ్స్ ముందు మీరు ఫస్ట్ అరిగట్టండి మేడం, ఆటోమేటిక్ వస్తాయి. దీని మీద కూడా డబ్బింగ్ చేస్తాం మేము, డబ్బింగ్ మీద కూడా ఫైట్ చేస్తే ఆటోమేటిక్ కూడా తగ్గుతాయి. మేడం ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు విజయ్ యాదవ్ గారు అన్నట్టు భర్తకి వేరే ఆడదాంతో సంబంధం ఉంది అని తెలిస్తేనే బాధపడే ఒక ఫీమేల్ పబ్లిక్ లో వచ్చిన భర్త పలానా ఆడవాళ్ళతో ఉన్నారంటే అవతల ఆడవాళ్ళకి ఏం గౌరవం ఉంటుంది, యువతల వీళ్ళకి ఏం గౌరవం ఉంటుంది. రేపు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అన్ని ఓపెన్ అవుతాయి. బయట ఎక్కడ తిరుగుతున్నాయి, ఏమండి మీరు ఆ ప్రోగ్రామ్ లో వచ్చారు, మీదే కదా, మీ ఫ్యామిలీ ఇష్యూ కదా అని నలుగురు అడుగుతారు. అది ఎంతవరకు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది మేడం? ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎంత బాధపడతారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి వివాహాలు అవుతాయా? రెండోది ఇంకోటమ్మా, ఇప్పుడు మనకు చూపిస్తున్నట్లుగానే కనుక బహిర్గతమే కాకుండా అసలు ఇవాళ మన మహిళలకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నప్పుడు, ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను ఉన్నప్పుడు, ఒక మహిళ జీవితంలోకి ఇంకో మహిళ వెళ్ళటం అనేది మంచి పద్ధతి కాదు అని కూడా మేము చెప్తా ఉన్నాం. రెండోది, ఈ మహిళలు ఆ మహిళలు ఇక్కడ నా దగ్గరకు వచ్చేసి పోట్లాడుకునే పరిస్థితి నేను ఇంతవరకు కల్పించలేదు. ఎందుకంటే అవతల మహిళని పిలవదలుచుకోలేదు. ఎందుకంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను తప్పు చేస్తా ఉంటే అతను దండించాలే కానీ మీరు ఆ అమ్మాయిని దండించమని వస్తారు ఈ అమ్మాయిలు కొంతమంది. నేను చెప్పాను, అమ్మ నీ ఇంట్లో నీ భర్త తప్పు చేస్తున్నాడు, మీ నాన్న తప్పు చేస్తున్నాడు, మీ అన్న తప్పు చేస్తున్నాడు, మీ వదినకు అన్యాయం చేస్తున్నాడు, మీ అమ్మకు అన్యాయం చేస్తున్నాడు, నీకు అన్యాయం చేస్తారు, ఇట్లాంటి ఆయా కేసులు పెట్టండి. కాబట్టి బయట వాళ్ళని అనొద్దంటాను నేను. అయితే ఇక్కడ ఆలోచిస్తే కనుక ఆడవాళ్ళే శత్రువులాగా కనిపిస్తూ ఉంటారు. మేడం అంటే ఇది మీడియా పరంగా ఏంటంటే ఒక ఆడదానికి అంటే సమకాలికంగా ఉండాలి అనే క్యారెక్టర్లు బట్టి లేడీసే విలను, హీరోస్. సినిమా అయితే మేల్ డామినేషన్ కాబట్టి, అంటే హీరో డామినేటెడ్గా ఉంటుంది కాబట్టి ఒక మేల్ విలన్ పెడతారు జనరల్గా. టీవీలో ఉమెన్ మీడియా కాబట్టి పెట్టారు. మేడం నేను అనేది అదే చెప్తున్నాను మీకు, ఈ ప్రోగ్రామ్స్ ఫస్ట్ మీరు అలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్, అలాంటి ప్రోగ్రామ్స్ ముందు మీరు అలాంటి ఫస్ట్ బ్యాన్ చేయించి, అందులో కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంట్లో ఒక మేడ్ ఉండేయండి, ఆ మేడు కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఒకరోజు నన్ను, అన్న నాకు జీటీవీ నెంబర్ కావాలి, ఒక టీవీ ఛానల్ నెంబర్ కావాలి అన్నది. ఎందుకు అమ్మ అంటే నాకు కావాలి అన్నది.
ఎందుకంటే మా అక్కని మా బావ కొడుతున్నాడు, ఎప్పటి నుంచి కొడుతున్నాడు అంటే 20 నుంచి కొడుతున్నాడట. ఇప్పుడు మాత్రం ఛానల్లో పోయి కూర్చొని మాట్లాడుతుందట, న్యాయం జరుగుతుందట. నేను ఎందుకు అక్కర్లేదు వెళ్ళు అన్న, అప్పటి నుంచి పని మానేసి ఉంటాను నా దగ్గర. అదే అలాంటి మీరు చెప్పిందంటో కొంత కరెక్ట్ ఉందండి. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఏది ఆ సీరియల్స్ ఆ ఛానల్స్లో ఈ చర్చా వేదికలు కౌన్సిలింగ్ చేయడం ఆపించమని. నేనేమంటానంటే అసలు వెళ్ళకుండా ఉండాలి, వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్తున్నారు. అదే అవుతున్నాయి కాకుండా ఇప్పుడు నేను అదే చెప్తున్నా, టీవీలో అందరూ చూస్తున్నారండి మేము రామని చెప్పి వాళ్ళు అనొచ్చు, అలా కాకుండా వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారండి. అదే నేను వెళ్తున్నారు, అది ఎవరు చేయాలి? అది ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం. మీరు ముందుండండి మేడం, మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్ ఉండండి, మేము ఒక్కొక్క సమస్య మెల్లగా మీరు అనుకున్నట్టే టీవీలో తీసుకొస్తాం. సో విజయ్ యాదవ్ గారు, సో ఇప్పటి వరకు మేడం చెప్పినట్టుగా ఎక్కువగా నెగిటివ్ షేడ్ ఎక్కువగా చూపించొద్దు అని. సో మీరు కథాపరంగా క్యారెక్టర్ పరంగా ఇటువంటివి అవసరం అవ్వచ్చు, కానీ వాటిని తగ్గించుకుంటే బాగుంటుంది అని. సో మీరేమంటారు, ఓవరాల్గా ఏమంటారు? అది తగ్గించండి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నామండి, మేము ఏమి తగ్గించోదు అంటలేదు. నెగటివ్ పరంగా ఉంది, దాన్ని తగ్గించాలంటేనే వేరియస్ రీజన్స్ ఉన్నాయి. దానికి ఛానల్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు, ప్రొడ్యూసర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో మేడం లాంటి వారు ఒకవేళ తన గవర్నమెంట్ త్రూ ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా ఇవన్నీ తగ్గుతాయండి. ప్లస్ ఇంపోర్టింగ్ ఆఫ్ ద సీరియల్స్ అనేది స్పెషల్గా మాకు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక కల్చరే కాకుండా ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్సే కాకుండా మేడం అన్నట్టు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవన్నిటికీ మూల కారణం అదే నా ఉద్దేశంలో అయితే. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈరోజు మేడం గారు ఏమన్నారు, సెన్సార్ ఒకటి నిర్ణయించి టీవీ సీరియల్ సెన్సార్ చేసి చూసిన తర్వాత టెలికాస్ట్ చేయాలి అని అంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి మేము ఇంకొక క్షణం నెక్స్ట్ మినిట్ మేము యాక్ట్ చేస్తున్న షార్ట్ ఏంటో కూడా మాకు తెలియదు, నెక్స్ట్ మినిట్ మేము చెప్పాల్సిన డైలాగ్ ఏంటో మాకు తెలీదు. అంత రన్ త్రూ వెళ్ళాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి. ఇప్పుడు ఇలా యాక్ట్ చేస్తూ ఉంటే అలా ఎడిటింగ్కి వెళ్తుంది, అలా ఎడిటింగ్ అయితే మధ్యలో షార్ట్ గ్యాప్లో పరిగెత్తి డబ్బింగ్ చెప్పి మళ్ళీ రావాలి, మళ్ళీ నైట్లు షూటింగ్ చేయాలి. రేపు టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్ ఇప్పుడు షూటింగ్, ఈరోజు నైట్ 8 o'clock టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్ కూడా ఇప్పుడు కరెంట్ అఫైర్తో అక్కడ షూట్ చేసి ఎపిసోడ్ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఏ ఆర్టిస్ట్కి కూడా మేము ఏంటి నెక్స్ట్ సీన్ ఏం చేస్తున్నాం, ఏం చేయాల్సి వస్తుంది, దీని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది అనేది మా మైండ్లో ఉండదండి. ఓన్లీ డైరెక్టర్స్ అండ్ ఛానల్స్ అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గరే ఉంటుంది, ఆర్టిస్ట్ దగ్గర ఏది ఉండదు. సో ఏదైనా చేంజ్ రావాలి అనుకుంటే అక్కడ నుంచి త్రూ రావాలి, యాజ్ ఏ కూలీలుగా పనిచేసే మేము ఆర్టిస్టులుగా మేము ఏం చేయలేము. అది మాకు అలా యాక్ట్ చేయాలని ఉండదు, మాకు అలా అంటే రోజు ఒకే కైండ్ ఆఫ్ పాత్రను పోషించాలంటే మాకు బాధగానే ఉంటుంది, మాకు చిరాగ్గానే ఉంటుంది. కానీ బ్రతుకు తెరువు కోసం మేము చేయాల్సిన పని మేము చేసుకోవాలి, తప్పదు. ఓకే, సో రాజ్ కుమార్ గారు, మా విలన్ పాత్రలు అతను వేస్తున్నటువంటి అమ్మాయిల్ని కొన్ని ఛానల్స్లో మంచి ప్రోగ్రాంలో చూపిస్తుంటారమ్మా. ఎంత ముచ్చటగా ఉంటారో, ఎంత అందంగా ఉంటారో. ఈ అమ్మాయి అయినా నేను విలన్గా ప్రవర్తించిందని అనిపిస్తుంది. అంటే సమాజంలో కూడా అమ్మాయి బయటకు వచ్చినప్పుడు కూడా విలన్గానే చూస్తారు చాలామంది. కానీ అప్పుడప్పుడు నేను దానిలో వాళ్ళు ఏదైనా మంచి ప్రోగ్రాంలోనో ఎక్కడన్నా కూర్చొని అందరూ కలిసి ఆ సీరియల్స్లో వాళ్ళు ఈ సీరియల్స్లో వాళ్ళు కలిసి కనిపించినప్పుడు చాలా ఆసక్తిగా చూస్తాను నేను. కానీ ఇది ఎంతసేపు 1 సెకండ్ కనిపిస్తుంది వాళ్ళ ఫేసు. అక్కడ అట్లా కాదు, గంటల తరబడి ఆ వికారపు చూపులు, ఆ విలన్ చూపులు చూడలేక చచ్చిపోతున్నాం. చాలా బాధ అనిపిస్తుంది అంత అందమైన అమ్మాయిల్ని మా ముఖాలు అలా పెట్టించటం అనేది. మీరు ఇంకొక మాట రాజ్ కుమార్ గారు, మీరు ఇంకో విషయం చెప్పినట్టుగా ఇప్పుడు క్రైమ్ కూడా చాలా చూస్తుంటే చాలా ఆందోళన కలిగించే విషయం, క్రైమ్ ఎంత పెరిగిపోయిందో. అలాగే మీరు మహిళల్ని హంతకులుగా, కిడ్నాపర్లుగా చూపించడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని ఒకటి రైజ్ చేశారు క్వశ్చన్. సో ఏమంటారు? చూస్తున్నామా ఒక్కొక్క సీరియల్లో వాళ్ళ అమ్మాయిల్ని గొంతు పిసికి గోతంలో కట్టేయడం, ఆడవాళ్లే అమ్మాయిల్ని గొంతు చంపడం, ఇంకొక అమ్మాయిని తీసుకెళ్లి ఒక బాక్స్లో పెట్టేయడం. ఇంత భయంకరంగా ఆడవాళ్ళు ఉంటారా? చాలా భయంకరంగా అనిపిస్తుందమ్మా ఇది. అది తగ్గించాలంట నేను. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్కి ఉందమ్మా, మేము ఆజ్ఞలు జారీ చేయొచ్చు, సూచన చేయొచ్చు, యాక్షన్ కూడా తీసుకోవచ్చు. కానీ అంత దూరం పోకుండా నేను నా స్టేట్మెంట్స్ ద్వారా, ఇలాంటి చర్చల ద్వారా వాళ్ళు కొంచెం ఆలోచించాలి, పునరాలోచించాలి. అంత దూరం పోనివద్దు, కాస్త హింస తగ్గించండి, మోతాదు తగ్గించండి, ఏదైతే మంచి ఉందో అది పెంచండి అని నేను చెప్తున్నానమ్మా. మేడం అదే అంతే పవర్ఫుల్గా
మాకు డబ్బింగ్ సీల్స్ మీద కూడా అదే పవర్ఫుల్గా మీరు అట్లా ఒక ఆర్డినెన్స్ మీరు తీసుకురండి, మేము మీకు జీవితాంతం రుణపడి ఉంటాం మేడం. తప్పకుండా. ఎందుకంటే ఈ డబ్బింగ్ సీరియల్స్ ఆగాలి. ఎందుకంటే అండి డబ్బింగ్ సీరియల్స్ రావడం వల్ల మేడం ఇక్కడ ఉండే కళాకారులు ఎవరికి వర్క్ లేకుండా పోతుంది. టెక్నీషియన్స్ కూడా ఎంతమంది టెక్నీషియన్స్, ఎంతమంది కళాకారులు అంటే బయటికి మాత్రం మాది ఒక కలర్ఫుల్ ప్రపంచం, చాలా అందంగా ఉంటారు, బాగా రెడీ అవుతారు, కారులో తిరుగుతారు, మొబైల్లు ఉంటాయి అనుకుంటారు. కార్ అనేది ఇప్పుడు మాకు నెససరీ మేడం. ఎందుకంటే ఒక 2 టీవీ సీరియల్లో కనిపించామంటే బయట నడుచుకొని వెళ్ళే పరిస్థితి కాదు. సో అందుకోసం కొనుక్కోవాలి. కానీ మా ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయని మా వరకే తెలుసు. ఇప్పుడు డబ్బింగ్ సీరియల్స్ ఎక్కువ వచ్చేయటం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ కళాకారులకి వర్క్ లేదు, టెక్నీషియన్స్ కి వర్క్ లేదు, అందరు కూడా కడుపు కాలి అంటే ఏం చెప్పాలి తెలియలేని పరిస్థితిలో బయటికి వెళ్ళి వేరే వృత్తి చేసుకోలేని పరిస్థితులు. అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం చేసేవాళ్ళు ఈ ఉద్యోగం కాదంటే వేరే దానికి వెళ్ళాలి. అన్ని డబ్బింగ్ సీరియల్లా? మాక్సిమం డబ్బింగ్ సీరియల్స్ ఉన్నాయి. అది కాకుండా అండి డబ్బింగ్ సీరియల్సే కాకుండా మాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే పరభాష ఆర్టిస్టులను తీసుకొచ్చేస్తున్నారండి. పక్క రాష్ట్రాల నుంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ హీరోయిన్ చేస్తున్నారండి, హీరోలను చేస్తున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. దాని వల్ల ఏమవుతుందంటే ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టులకి వర్క్ లేదు, తిండి లేదు. మేడం నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ డే మిమ్మల్ని చూశాను మేడం. 1983 26 జనవరి మీరు వచ్చారు అక్కడ గెస్ట్గా, మీకు బహుశా గుర్తుందో లేదో. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్. అప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానండి. ఈ రోజు కూడా మేము ఇంకా స్టిల్ అంటే మాకు ఇష్టంతో వచ్చినాం, ఇష్టం కష్టమైన ఇష్టంతో చేసే మంచి యాక్టర్స్ అండి. నేను అనుకుంటానండి వాళ్ళని చూసి, మామూలుగా మీలాంటి వాళ్ళు కానీ చాలా మంది ఆర్టిస్టులు, ఇప్పుడు పేర్లు చెప్పడం టైం లేదు కానీ ఎంత గొప్పగా యాక్ట్ చేస్తున్నారంటే సినిమాలో యాక్టర్స్ కూడా అంత గొప్పగా యాక్ట్ చేయలేరు. ఎంత అందంగా ఉంటారంటే సినిమా యాక్టర్లు కూడా అంత అందంగా ఉంటారు. అవకాశం ఉండాల్సింది మన యాక్టర్లు. లేదు మేడం, ఇక్కడ ఆర్టిస్టులకి చాలా వరకు అవకాశాలు లేవు. కొందరు ఆర్టిస్టులు అయితే కనీసం వాళ్ళ మెడికల్ బిల్ కట్టుకోవడానికి ఇబ్బంది పడి, ఇంటి రెంట్ కట్టుకోవడానికి ఇబ్బంది పడే స్టేజ్ లో కూడా ఆర్టిస్టులు ఉన్నారు, కళాకారులు టెక్నీషియన్స్ ఉన్నారంటే ఎంత బాధాకరమైన విషయం మేడం. అసలు ఒకటమ్మా, తెలుగు వాళ్ళని ఖచ్చితంగా తీసుకోవాలి, అర్హత ఉన్నాడు ఉన్నారు మన దగ్గర, నిర్మించాల్సిందే. సీరియల్ క్రేజ్ ఎక్కువ ఉంది ఇవాళ. సీరియల్స్ మూలంగా సినిమాలు మూతపడ్డాయి, సినిమా హాల్స్ మూతపడ్డాయి, ఖర్చు తగ్గింది ప్రజానీకానికి, మహిళలకి వాళ్ళకి కాలక్షేపం జరుగుతూ ఉంది, బోరు కొట్టకుండా ఉంటా ఉంది. కానీ అదే టైంలో ఈ సీరియల్స్ లో ఉన్నటువంటి మనం అనుకునేటువంటి ఏదైతే వికృత పోకడ, విషపూరితమైనటువంటి ప్లాన్స్, తర్వాత ఇవన్నీ కూడా క్రూరత్వం, అమానుషత్వం, ఇవన్నీ ఉండటం వల్ల సమాజం మీద దుష్ప్రభావం పడుతుందనేది నా బాధ. 100% మేడం. కాకపోతే మా బాధ కూడా ఏంటి అంటే ఇప్పుడు భాష రాని ఒక ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏం చెప్తే అది యాక్ట్ చేసి వెళ్ళిపోవటం అనేది వాళ్ళకి సంబంధం లేని విషయం మేడం. భాష వచ్చి భాష మీద ఒక పట్టుండి భాష తెలిసి దాని గురించి ఇది కరెక్ట్ కాదు, ఈ వర్డ్ అయితే కరెక్ట్ అని మేము అపోనెంట్ చేసేది. మేము చాలా మంది ఆర్టిస్టులు మేము అలా చేసి అలా కాదు ఇలా చెప్దాం, ఇది మాట్లాడదాం అని మ్యాక్సిమం కరెక్ట్ చేసుకొని చేసేవాళ్ళం చాలా మంది ఉన్నాం. కానీ ఇక్కడ ఆర్టిస్టులకి వేషాలు కరువు అయిపోయినాయి. బయట నుంచి తెచ్చే ఆర్టిస్టులకి అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళని వెల్కమ్ చెప్తున్నారు. అది ఇంకా బాధాకరమైన విషయం. ఇంకోటి మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మన కట్టుబట్టు అంటే అసలు మర్చిపోతున్నారండి. ఇలా వేసుకోవాలి, శారీ కట్టుకోవాలంటే ఇలా అనుకుంటున్నారండి. అంటే హిందీ స్టైల్ ఆఫ్ బొట్టు పెట్టుకుంటే అలా పెట్టుకోవాలి. వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి మన ట్రెడిషన్స్ అన్ని మర్చిపోతున్నారండి. అవి కూడా ఉండాలిగా, మన తెలుగుతనం, మన నేటివిటీ మన ఉండాలి కదండి. ఇప్పుడు ఒకటండి, మన చాలా సీరియల్స్ మనం చూస్తున్నాము, కొన్ని సీరియల్స్లో ఈ డ్రెస్సింగ్ ఎంత హుందాగా ఉంటుందో చెప్పడానికి లేదండి. ఎంత సింపుల్గా, ఎంతో హుందాగా ఆ చీర కట్టు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. రామా సీత అనే సీరియల్ అనుకుంటా జీటీవీలో నేను చూస్తుంటాను ఎక్కువగా, చాలా బాగుంటుందండి. అలాగే కొన్ని సీరియల్స్లో మంచి వస్త్రాధరణ చూడటానికి మనకి ఎంతో ఆనందంగా కూడా ఉంటుందండి. నేనేమంటానంటే అన్నీ కలగలిపి కొంచెం మంచిని పెంచే విధంగా ఉండమని కోరుతున్నానండి. రాజ్ కుమార్ గారు, టెలివిజన్ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయమే కాదు, ఇప్పుడు ముఖ్యంగా మొత్తం రాష్ట్ర స్థాయిలో కాకుండా మొత్తం జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటారు. అవునమ్మా, ఖచ్చితంగా ఇప్పుడు కేవలం భాషని వ్యతిరేకించక్కర్లేదు, అనువాదాన్ని వ్యతిరేకించాల్సిన అక్కర్లేదు. వాళ్ళు డబ్బింగ్ వేరే రాష్ట్రాల వాళ్ళు మన దగ్గర నటించవచ్చు, కానీ సేమ్ టైము మన దగ్గర అర్హత ఉన్నా కూడా ఆమోజు ఎక్కువయ్యి మనాడని అర్హత ఉన్నా కూడా దూరంగా పెట్టడం మంచి పద్ధతి కాదు. చేయాల్సిన అవసరం ఉంది మేడం. డబ్బింగ్ కూడా అదే ప్రాబ్లము, పరభాష ఆర్టిస్ట్ కూడా అదే ప్రాబ్లం అండి.
రెండు అదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఆ ప్రాబ్లం మీదే అసలు ఇవన్నీ కల్చర్ అన్నీ మారిపోతున్నాయండి. డెఫినెట్గా మన తెలుగుతనం, తెలుగు వాళ్ళు, తెలుగు ఆర్టిస్టులు, తెలుగు టెక్నీషియన్స్ అంటే మన మీద మనకు గౌరవం ఉంటుంది, మనకు మరి చేస్తుంది. ఇప్పుడు అంతా బయట వాళ్ళు వచ్చేస్తున్నారు. సో బయట కల్చర్స్ బయట డెవలప్ అయిపోతున్నాయి కాబట్టి అది అధికం కాకూడదండి, అది మితంగా ఉండాలి, మంద అధికంగా ఉండాలి. అలాగే రాజ్ కుమార్ గారు, ఇక్కడ మనం ఇప్పటి వరకు నెగిటివ్ షేడ్స్ గురించి మాట్లాడుకున్నాము. సీరియల్స్ వల్ల ఎటువంటి కుట్రపూరితంగా ఉంటున్నాయి, విషపూరితంగా ఉంటున్నాయి, సమాజం మీద చెడు ప్రభావం చూపిస్తున్నాయి. ఈ అద్భుతమైన అంటే సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, ఇవి ఒక అద్భుతమైన ఆర్ట్ ఫామ్స్ ఎంత ప్రభావం చూపిస్తాయో మన అందరికీ తెలిసిందే సమాజాన్ని. సో ఇటువంటి సమాజాన్ని మార్చగల ఈ కళా రూపాలని మనం ఎలా, ఏ విధంగా మీరు చెప్పినట్టుగా ఎటువంటి సీరియల్స్ రావాల్సిన అవసరం ఉందంటారు, ఎలా మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఒకటమ్మా, ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు ఏంటి కెరటాలోని ఒక సీరియల్ చూస్తున్నాను నేను, అలాగే ఇప్పుడు రామాసీత అని ఒక సీరియల్ చూస్తున్నాను, అలాగే వేరే మా చెల్లి వాళ్ళు కొన్ని ఛానల్స్ ఈటీవీలో, మా టీవీలో, జెమినీ టీవీలో చూస్తూ ఉన్నాం, అట్లాగే జీ టీవీలో, జెమినీ టీవీలో ఇలా కొన్ని చూస్తున్నాం. ఇలా రకరకాల ఛానల్స్లో మా బంధువులు అంతా కూడా ఒకే సీరియల్ చూసి అలవాటు లేదు, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు చూస్తుంటారు. అయితే ఆ సీరియల్స్లో మాత్రం చాలా మంచి సందేశం ఉంటుందమ్మా, మంచి సంభాషణలు, తర్వాత కొంత ప్రాస కానీ భాష కానీ చాలా చక్కగా ఉంటాయి. మరి డైలాగ్స్ కానీ మరి ఒక్కొక్క సంఘటన తీసుకుని వాళ్ళు మనకు అట్లా అప్పుడే అయిపోయిందా సీరియల్, అర్ధగంట అయిపోయిందా అనిపిస్తుంది కొన్ని. ఓకే, సో అంటే ఇంకా ఎటువంటి మార్పులు రావాలంటారు మీరు? నిర్మాతలకి, డైరెక్టర్స్కి మీరు ఎట్లాంటి సూచనలు, సజెషన్స్ ఇస్తారు? నేను డైరెక్టర్ నిర్మాతలకు ఏం చెప్తానంటే, తెలుగు సీరియల్స్ లో తెలుగుతనం ఉట్టిపడాల్సిన అవసరం ఉంది, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా థాంక్స్ మేడం. దాంతో పాటుగా ఈ హింసను తగ్గించమంటున్నాను, అసలు లేదంట నేను అంటలేదు. మీ కథకు కావాల్సినటువంటి మసాలాలు తగ్గించండి. మన ఇంట్లో కూడా కూరల్లో మసాలాలు ఎక్కువ వేసుకుంటే మనకి ఆరోగ్యం పాడవుతుంది, అసలు లేకుండా రుచిగా కూడా ఉండదు. అందుకని ఈ మోతాదు కొంచెం తగ్గించమని అడుగుతున్నానండి. మంచికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వండి, చెడుకు ప్రాధాన్యత తగ్గించండి. ఓకే, మీరు అన్నట్టుగా సమాజం మీద భ్రమ పడకుండా చూడండి. ఓకే, మీరు అన్నట్టుగా ఈ రేటింగ్స్ కోసం ఈ ఆరాటాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆపేసి నిజమైన కళారూపాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునమ్మా. అలాగే మీరేమంటారు? ఓవరాల్గా చూస్తే ఇప్పుడు రాజ్ కుమార్ గారు చెప్పినట్టుగా మంచి పెరగాలి, చెడు తగ్గాలి. సో ఒక టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు ఏం చెప్తారు ఫైనల్గా? డెఫినెట్గా తను మేడం గారు చెప్పినట్టు మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మంచి పెరగాలి, డెఫినెట్గా ఎవరైనా చెడుని ఇన్వైట్ చేయరు. సో తను చెప్పినట్టు మంచిని పెంచుతూ కొంచెం తను అన్నట్టు తగ్గించుకుంటూ వెళ్తే దీనికి అంతా కంట్రోల్డ్ బై ఛానల్స్ అనేది ఎవరి చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదండి, ప్రొడ్యూసర్స్ గారి చేతుల్లో లేదు. ఈ ప్రొడ్యూసర్ గారికి ఇంకో ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తాడు అది. సో ఛానల్స్ని కట్టడి చేయాలంటే పెద్దవాళ్ళు అలాంటి వారు వచ్చి ఒకటి చివరిగండి, మనం మహాభారతం హిందీలో కానీ తెలుగులో కానీ చూసినప్పుడు సంవత్సరాల తరబడి చూసాం. అవునండి. రామాయణాన్ని కూడా మనం సంవత్సరాల తరబడి చూస్తున్నాం. అవునండి. ఎందుకని దానిలో చెడు ఉంది, రావణాసురుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు, కానీ ఎంతవరకు ఉండాలి అంతవరకే ప్రజెంటేషన్. ఎందుకని ఇప్పటి వరకు మనం మర్చిపోలేకపోతున్నాం? ఇప్పటికీ కూడా మహాభారతాన్ని, భాగవతాన్ని, రామాయణాన్ని ఎందుకు మనం గుర్తుపెట్టుకుంటాం తరతరాలుగా? ఇది అర్థం చేసుకుంటే చాలండి. అదే మేడం, మీరు మీరు మీ మీ పొజిషన్లో ఉండి మేము మిమ్మల్ని కలుస్తాము, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఛానల్స్ వాళ్ళని ఇన్వైట్ చేయండి, ఇండస్ట్రీ వాళ్ళు ఉన్న పెద్దవాళ్ళను, ప్రొడ్యూసర్స్ నేను మీకు ఆర్గనైజ్ చేస్తాను మేడం. నాకు చాలా గౌరవం ఉందండి, ఛానల్స్ అన్నా టీవీస్ అన్నా చాలా గౌరవం ఉంది. నేను సినిమా హాల్స్కి ఎక్కువ వెళ్ళను, టీవీలో చూస్తుంటాను. నేను టీవీ నుంచి విజ్ఞానాన్ని పెంచుకున్న దాన్ని నేనేమీ చదువుకోలేదు, పత్రికల నుండి, ఛానల్స్ నుండి నేను ఎక్కువ నేర్చుకున్నానండి. కాబట్టి వారి మీద నాకు ద్వేషం లేదు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఆలోచించి అధ్యయనం చేసి మా సభ్యులు కానీ, మాకు ఫోన్లు చేసే వాళ్ళు కానీ, మహిళా సంఘాలు కానీ మాకు రిపోర్ట్ చేయటం వల్ల నేను కూడా ఆలోచన చేసి ఈ సీరియల్స్ వల్ల సమాజం మీద చెడు ప్రభావం పడుతుందనేది కొంతవరకు నిజం, చాలా వరకు కూడా మంచిని పెంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు, మాతో చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీకు కూడా థ్యాంక్స్ అండి విజయ్ యాదవ్ గారు, అలాగే మధుమణి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి హెచ్ఎం టీవీ.